వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులైనటువంటి సిఈ గారు, మ్యామ్ గారు అండ్ డిగ్నిటరీస్ and BTPS family members, warm greetings and happy pre-Christmas wishes. చాలా మాటలు విన్నాం. చాలా విలువైనటువంటి ఆశ, ఆలోచనలు సమాజం పట్ల కానీ మానవ జీవిత శైలి ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది అనేటువంటి ఆ యొక్క డిజైర్ని వీరు వ్యక్తపరచడం మనం చూసాం. అయితే ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో కొద్ది నిమిషాలు, వెరీ ఫ్యూ మినిట్స్, నేను క్రిస్మస్ యొక్క ఎసెన్స్, వాట్ ఈస్ క్రిస్మస్, వై వీఆర్ హియర్ సెలబ్రేటింగ్. సెలబ్రేషన్ ఎప్పుడు కూడా మనం ఫెయిల్యూర్ని కానీ, డెత్ని కానీ, చేదైన అనుభవాలు కానీ ఎవరు సెలబ్రేట్ చేసుకోరు. మనమందరం ఇక్కడ కూర్చొని ఈరోజు పాటలు పాడుకుంటున్నామంటే, గ్రీటింగ్స్ చెప్పుకుంటున్నామంటే, లేకపోతే కేక్స్ కట్ చేసుకొని అందరూ చాలా సంతోషంగా ఈ యొక్క అకేషన్ని జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం ఎక్కడో జరిగినటువంటి ఆ సంఘటనకి ఇప్పుడు ఇక్కడ ఉంటున్నటువంటి మనకి ఏదో సంబంధం ఉంది అని అర్థం. What is really Christmas is all about and how it relates me in this 21st century. Christmas యొక్క సందేశం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద పుట్టినప్పుడు మొట్టమొదటిగా ఆ యొక్క సందేశాన్ని, శుభవార్తను ఈ భూమి మీదకి తీసుకొచ్చింది పరలోకము నుండి దేవదూతలు. The first Christmas message to the whole world ఏంటంటే, ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానము. The great tidings of good news for all, not Christians or not to a particular group of people, of a particular time, of a particular tribe, of a particular language, of a particular nation. No, the message says like this: ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానం. ఏంటి ఆ శుభవర్తమానం అంటే, రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, అంటే రక్షకుడు మనందరి కొరకు జన్మించాడు అన్న శుభవార్తని క్రిస్మస్ దినాన ప్రజలకు మొట్టమొదటిగా దేవదూతలు చేరవేశారు. ఒకసారి ఆలోచించేద్దాం, ఎలాంటి వార్త అందరికీ శుభవార్త అవుతుంది? ఈ BTPS లో వర్క్ చేసే ఎంప్లాయీస్ అందరికీ ఒక 25% బోనస్ కనుక డిక్లేర్ చేశారనుకోండి, అది ఎవరికి శుభవార్త అవుతుంది? కేవలం ఇక్కడ వర్క్ చేసే ఎంప్లాయీస్కి మాత్రమే శుభవార్త. కానీ బయట ఉన్నటువంటి వారికి, లేకపోతే వేరే స్టేట్స్లో ఉన్నటువంటి సేమ్ కైండ్ ఆఫ్ ప్లాంట్స్లో వర్క్ చేసే వాళ్ళకి అది శుభవార్త కూడా కాదు. ఉరిశిక్ష పడిన వ్యక్తికి రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టాడు అనుకుందాం, అది ఎవరికి శుభవార్త అవుతుంది? నిజమే, గ్రేట్ గుడ్ న్యూస్, కానీ ఆ పర్టికులర్ ఫ్యామిలీకి మాత్రమే అవుతుంది. ఎన్నడూ నయం లేనటువంటి ఒక రోగానికి మేము మందు కనుగొన్నాం అని సైంటిస్టులు గనక ఒక వ్యాక్సిన్ రిలీజ్ చేస్తే ఎవరికి అది శుభవార్త అవుతుంది? ఆ రోగం ఉన్న వాళ్ళకి అవుతుంది, మిగిలిన వాళ్ళకి ఖచ్చితంగా కాదు. ఈ విధముగా చెప్పుకుంటూ పోతే ఏ విధమైన వార్త అయినా కానీ అది కొద్ది మందికే, కొన్ని సమస్యలకు వర్తించేది మాత్రమే అవుతుంది, కానీ ప్రజలందరికీ శుభవార్త కానే కాదు. కానీ క్రిస్మస్ వార్త ఏంటంటే ప్రజలందరికీ శుభవార్త. కామన్ సెన్స్ తో ఒకసారి మనం ఆలోచన చేస్తే, ప్రజలందరికీ శుభవార్త అవ్వాలి అంటే క్రిస్మస్ వార్త ఖచ్చితంగా ప్రజలందరికీ గనక ఏదైనా సమస్య ఉంటే, అందరికీ ఏ భేదం లేకుండా అందరికీ కూడా ఒక సమస్య గనక ఉంటే, ఆ సమస్యను గనక క్రిస్మస్ అడ్రస్ చేయగలిగితే, సాల్వ్ చేయగలిగితే, ఖచ్చితంగా అది ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువార్తమానం అవుతుంది. ఇప్పుడు సెన్సిబుల్ క్వశ్చన్ ఏంటంటే, అడగదగిన ప్రశ్న ఏంటంటే, ఆలోచింపదగినటువంటి ప్రశ్న ఏంటంటే, వాట్ ఈస్ ద బేసిక్ ప్రాబ్లం ఆఫ్ మ్యాన్ కైండ్? మానవుని యొక్క అత్యవసరత ఏంటి? మానవుని యొక్క అతి ఉన్నతమైనటువంటి, నయము కానటువంటి, అన్సాల్వబుల్ గా ఉన్నటువంటి సమస్య ఏంటి? దీని గురించి మాట్లాడుతూ
కొన్ని డిఫరెంట్ కేటగిరీస్ లో వాళ్ళ యొక్క ప్లేస్ లో లేకపోతే వాళ్ళ ఐడెంటిటీలో చాలా ఎక్సెల్ అయినటువంటి ఒక ముగ్గురు వ్యక్తులు మీ దగ్గర తీసుకొస్తాను. వాళ్ళు మానవుల యొక్క సమస్య అంటే ఏంటో చెప్తూ వచ్చారు. మొట్టమొదటిగా ద గ్రేటెస్ట్ ఇంగ్లీష్ రైటర్ అయినటువంటి సిఎస్ లూయిస్ అనేటువంటి ఆయన చెప్పిన ప్రాబ్లం అంటే ద గ్రేటెస్ట్ ప్రాబ్లం విత్ ద వరల్డ్ ఈస్ ద ప్రాబ్లం విత్ మీ అన్నాడు. ద గ్రేటెస్ట్ ప్రాబ్లం విత్ ద వరల్డ్, లోకంలో ఉన్నటువంటి అత్యధికమైనటువంటి సమస్య ఏంటంటే టెర్రరిజం కాదట, లేకపోతే పర్యావరణ సమస్య కాదట, నిరుద్యోగం కాదట, ఆర్థిక సమస్య కాదట, మిలిటెంట్ సమస్య కాదట, నక్సల్స్ సమస్య కాదట. ఈ లోకములో ఉన్నటువంటి అతి ఉన్నతమైన సమస్య ఏంటయ్యా అంటే నాలో ఉన్న నా సమస్య అన్నాడు. ద ప్రాబ్లం విత్ ద వరల్డ్ ఈస్ మీ మై సెల్ఫ్ అన్నాడు. అంటే ఏంటో నేను ముందు వివరిస్తాను. రెండవదిగా చూసినట్లయితే ఒక అద్భుతమైనటువంటి వేదాంతాన్ని చదివి ప్రపంచంలోనే మహాజ్ఞానిగా పిలువబడినటువంటి ఒక గ్రేట్ స్కాలర్ ఉన్నాడు. ఆయన ఫస్ట్ సెంచరీలోనే డాక్టరేట్ చేసినటువంటి అద్భుతమైన స్కాలర్. ఆయన పేరు సాల్ ఆఫ్ టార్సు అనేటువంటి పట్టణానికి చెందిన మహాజ్ఞాని అయినటువంటి విద్వాంసుడీన. ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే తన సొంత అనుభవంలో నుంచి ఆయన మాట్లాడుతూ ఇలా అంటున్నాడు, అయ్యో మేలైనది చేయవలనన్న ఆశ నాకు కలుగుతున్నది, కానీ అట్టిది చేయటం నా వల్ల కావట్లేదు. మంచిగా బ్రతకాలనిపిస్తా ఉంది, చెడు చేయకూడదు, చెడు చూడకూడదు, చెడు వినకూడదు అని అనిపిస్తుంది. అందరినీ ప్రేమించాలి ఆశ ఉంది, అందరికీ సర్వ్ చేయాలి ఆశ ఉంది, గర్వం రాకుండా హంబులుగా ఉండాలి ఆశ ఉంది, నాకున్న వాటిని అందరికీ పంచాలి ఆశ ఉంది, యూనిటీగా జీవించాలి ఆశ అయితే హృదయంలో ఉన్నది. కానీ ఈ ఆశను ఆచరణలోనికి తీసుకెళ్లే శక్తి సామర్థ్యం నా దగ్గర లేదు అంటూ ఆయన ఏమంటాడంటే మేలైనది చేయి నెరిగి ఉండి కూడా అట్టిది చేయుట నాకు కలగట్లేదు, కీడునే చేస్తూ నేను ఆ యొక్క స్వభావమునకు లోనవుతున్నాను. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును, ఇట్టి మరణమునకు లోనగు ఈ పాప స్వభావము నుండి నన్నెవడు విడిపించగలడు అని గట్టి కేక వేస్తా ఉన్నాడు. ఆయన తన సొంత అనుభవంలో నుంచి చెప్పిన ఆ మాటలో ఉన్న సారాంశం ఏంటంటే నాతో ఒక సమస్య ఉంది. ఆ సమస్య ఏంటంటే మంచిగా బ్రతకాలన్న ఆశ ఉన్నా కానీ ఆ విధంగా బ్రతికే సామర్థ్యం అయితే నాలో లేదు అంటున్నాడు. మూడవదిగా బైబిల్ చెప్తున్నటువంటి సూటి అయినటువంటి ఒక మాటని నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. అది ఏంటంటే మానవుని యొక్క హృదయం గురించి చెప్పండి మాట. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, అట్టి దాన్ని బాగు చేయగలిగిన వాడు ఎవడూ లేడు అని చెప్తా ఉంది వాక్యం. ద హార్ట్ ఈస్ మోర్ డిసీట్ఫుల్ అండ్ ఇట్ ఈస్ డిసీజ్. మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. ఫ్రెండ్స్, వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ హియర్, నిజమే సిఈ సార్లు లేకపోతే ఎస్సీ సార్లు చెప్పారు, చాలా అద్భుతమైనటువంటి మాటలు చెప్పారు. సామరస్యం గురించి, సమాజాన్ని గురించి, ఐక్యత గురించి, సమాజంలో మనమందరము ఒక నందన వనములాగా, ఒక పరలోకములాగా, ఒక వసుదైక కుటుంబములాగా, ఒక యూనివర్సల్ ఫ్యామిలీ లాగా సమాజంలో మనమందరము జీవించాలి. అందరిని మనం గౌరవించుకోవాలి, అందరిని మనం ప్రేమించాలి, మనం అందరికి మేలు చేయాలి. మనము మన యొక్క జీవితాల్లో మంచి అనేదాన్ని పెంచి పోషించి ఫలించేటటువంటి ఒక వనం లాగా మనం జీవించాలి. ఎక్సలెంట్, దట్ ఈస్ ద డిజైర్ ఎవ్రీవన్ ఈస్ హ్యావింగ్. ప్రతి అందరి హృదయాల్లో ఉన్నటువంటి అత్యధికమైనటువంటి అతి ఉన్నతమైనటువంటి ఆశ అది. బట్ సారీ టు సే దిస్, when it comes to the practical life, మన యొక్క వ్యక్తిగత జీవితంలో, మన కుటుంబ జీవితంలోనికి, మన అనుదిన దైనందిన జీవితంలోనికి గనక మనము తొంగి చూసినట్లయితే వాస్తవం అనేటటువంటి ఆ యొక్క ప్లాట్ఫామ్ మీద నిలబడి మన జీవితాల్ని ఒక్కసారి మనము బేరీజు వేసుకుని చూసినట్లయితే మన సమస్య ఏంటంటే ఈవెన్ మన సమస్య కూడా ఆశ అనేది ఉన్నది, కానీ దాన్ని ఆచరణలోనికి తీసుకురావటం అనేది మనకి కూడా ఎక్కడో ఆ యొక్క అగాధం, ఆశకి ఆచరణకి మధ్యలో అంతర్యం ఉన్నది. ఆశకి
ఆచరణకి మధ్యలో అగాధం ఉన్నది. దానిని దాటే ప్రయత్నంలో సమ్వేర్ వీఆర్ మిస్సింగ్ అనేది ఖచ్చితంగా ఒప్పుకోక తప్పదు. దీనినే ఈ బలహీనతను, ది ఇన్కాపబిలిటీ ఆఫ్ లివింగ్ అప్ టు ద మార్క్, ఆశించినటువంటి ఆశకు తగిన స్థితిలో జీవించలేనటువంటి ఆ యొక్క సామర్థ్యము లేని స్థితి ఏదైతే ఉందో ఆ స్థితిని బైబుల్ ఏమని పిలుస్తుందంటే పాపం అని చెప్తా ఉంది. దాన్ని జన్మ కర్మ పాపం అని మనందరం కూడా నమ్ముతాం. భారతదేశంలో పాపం గురించి వివరించాల్సిన అవసరం లేదు. ఒక సగటు హైందవుడి దగ్గరికి వెళ్ళి, ఎందుకయ్యా నువ్వు పూజలు పునస్కారాలు పుణ్యక్షేత్రాలు పుణ్యస్థానాలు చేస్తావు, యజ్ఞాలు యాగాలు హోమాలు చేస్తావంటే ఒక్కటే డైరెక్ట్ సూటి అయినటువంటి ఆన్సర్ ఏంటంటే, నా జన్మ కర్మ పాపము నుండి నేను ముక్తి పొంది మోక్షం చేరాలి, పరమాత్మలో లీనమైపోవాలి అనేది నా అంతిమ లక్ష్యం సార్, దాని కొరకే నేను ఇవన్నీ చేస్తా ఉన్నానంటాడు. ఒక ముస్లిం దగ్గరికి వెళ్ళి, నమాజ్ ఎందుకు చేస్తావు, మక్కా ఎందుకు వెళ్తున్నావు, నీ భక్తిని ఎందుకు నువ్వు ఆచరిస్తున్నావు అంటే, జిన్నత్ వెళ్ళాలి సార్, నా యొక్క సమస్య పాపం, అది నాకు తెలుసు, దాని నుంచి నాకు విడుదల కావాలి, అదే ఈ ప్రయత్నం అంటాడు. ఒక క్రిస్టియన్ దగ్గరికి వెళ్ళి, సార్ ఎందుకు మీరు ప్రార్థన చేస్తారు, ఎందుకు ఇవన్నీ మీరు చేస్తారంటే వారు చెప్పేది కూడా ఇదే, నా సమస్య పాపం. సో వాట్ ఈస్ ద కంక్లూజన్? ఇనానమస్ గా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫెయిత్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, మనం అందరం ఒప్పుకునేది ఏంటో తెలుసా? పాపోహం పాప కర్మాహం పాపాత్మ పాప సంభవ. అదే మన అందరం ఒప్పుకునేది. నేను అంతరంగములో ఒక స్వభావముతో పెనుగులాడుతున్నాను. అది ఏంటంటే మంచిగా బ్రతకాలన్నటువంటి ఆశ ఉన్నా కానీ అలా జీవించటం, ఆచరణలో పెట్టటము నా వల్ల కావట్లేదు. కాబట్టి మానవుడికి ఇప్పుడు ఏం కావాలి? ఇప్పటి వరకు ఈ కొద్ది నిమిషాలు మానవుడి యొక్క సమస్య ఏంటో చెప్పాను. రెండవ పాయింట్ ఏంటంటే మానవుని యొక్క గ్రేటెస్ట్ నీడ్ ఏంటి? ఇలాంటి సమస్యలో ఉన్నటువంటి, ఇలాంటి ప్రాబ్లంతో సతమతం అవుతున్నటువంటి మానవాళి, సమస్త మానవాళికి ఉన్నటువంటి గ్రేటెస్ట్ నీడ్ ఏంటి? డబ్బా, జ్ఞానమా, లేకపోతే ఎంటర్టైన్మెంటా? ఇస్ ఇట్ మనీ? ఇస్ ఇట్ మీడియా? ఇస్ ఇట్ మ్యూజిక్? ఇస్ ఇట్ మస్తీ? ఇస్ ఇట్ ఎంటర్టైన్మెంట్? ఆర్ ఇస్ ఇట్ ఎనీథింగ్ ఎల్స్? ఇవన్నీ కూడా మానవుడికి మనము సమృద్ధిగా అందించి, ఇవి నీ సమస్యను తీర్చగలవు అని గనక ఒకవేళ చెప్పినట్లయితే, ఇప్పుడు ఉన్నటువంటి ఈ తరములో ఉన్నటువంటి సగటు మానవుడికి ఇవన్నీ కుప్పల తెప్పలుగా ఉన్నాయి. డబ్బు కుప్పల తెప్పలుగా వచ్చి పడుతూ ఉంది ఈ దినాల్లో మన యొక్క జీవితాల్లో. మీడియా, ఎంటర్టైన్మెంట్ కనుక మనం చూసినట్లయితే ఎన్ని ఛానల్స్ ఉన్నాయో తెలియదు, ఎన్ని యాప్స్ ఇన్స్టాల్ చేస్తున్నామో తెలియదు. ఆ యూట్యూబ్ లోకి వెళ్తే, లేకపోతే ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో, సోషల్ మీడియాలో సమస్త ప్రపంచం అంతా కూడా చేతిలోకి వచ్చేసింది. దునియా మొత్తం కూడా ముట్టిమేహే అంటున్నాడు. కర్లో దునియా ముట్టిమే. ఆ యొక్క నినాదంతో రిలయన్స్ ఇండస్ట్రీ స్టార్ట్ చేశాడు ఆయన. ఈ దునియా మొత్తాన్ని చేతిలోకి తీసుకోవాలన్నాడు. నిజమే, ఆయన కల నెరవేరింది. ఈరోజు అరచేతిలో స్వర్గం, అరచేతిలోనే ప్రపంచం అంతా, సమస్తమంతా కూడా దీంట్లో ఒక చిన్న క్లిక్ ద్వారా మనం చేయగలుగుతున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఏజ్ లో ఉన్నాం. చాట్ జీపీటీ ప్రపంచంలో మనం ఉన్నాం. మర మనుషుల్ని, రోబోట్స్ ని తయారు చేస్తున్నాం. అంతరిక్షంలో విహరించి వస్తూ ఉన్నాం. పక్షి కంటే వేగంగా మనం ఎగరగలుగుతున్నాం. చేప కంటే వేగంగా ఈదగలుగుతున్నాము. కాంతి వేగంతో పోటీ పడతా ఉన్నాము. అంతరిక్షం అవతల ఏముందో చూడాలని తహతహలాడుతా ఉన్నాము. మానవుని యొక్క శాస్త్రీయ పరిజ్ఞానము పీక్స్ లో ఉన్నటువంటి ఏజ్ లో మనం జీవిస్తున్నాం. మరి నైతిక విలువలు, మానవుడి యొక్క మానవ నైతిక విలువలను గనక మనం చూసినట్లయితే, రీసెంట్ గా జరిగిన కొన్ని వార్తలు మీ ముందు పెడతాను. ఒక భర్త తన సొంత భార్యను బుచ్చర్ నైఫ్ తో ముక్కలుగా నరికి కుక్కర్లో పెట్టి కుక్ చేశాడట, సూప్ లాగా. ఆ సూప్ని మళ్ళా ఎండబెట్టి పొడి చేసి ఆ పొడిని తీసుకెళ్లి చేపల చెరువులో చేపలకు మేతగా చల్లొచ్చాడట. ఎక్కడో జరగలేదండి, తెలంగాణలోనే జరిగింది. ఎక్కడో కాదండి, హైదరాబాద్కి పక్కనే జరిగింది ఈ సంఘటన. సభ్య సమాజం అంతా ఉలిక్కి పడినటువంటి సంఘటన. 10వ తరగతి చదివే కుర్రాడు,
ఆ పక్కింట్లో ఉన్నటువంటి ఒక చిన్న బాలికని, 8వ తరగతి చదివే బాలికని 14 సార్లు పొడిచి చంపేస్తాడు. ఎందుకు రానివంటే ఆడు ఏదేదో రీజన్స్ చెప్తున్నాడు. పోలీసులు ఆ చిన్న పిల్లను పట్టుకొని వాడి చేతిలో ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్ తీసి ఆ స్మార్ట్ ఫోన్ ఓపెన్ చేసి చూస్తే దాంట్లోనట 1500 పోర్నోగ్రాఫిక్ వీడియోస్ ఉన్నాయట. అశ్లీలానికి సంబంధించినటువంటి ఆ వీడియోస్ ఆ ఫోన్ లో కనిపిస్తా ఉన్నాయి. ఏజ్ ఎంత? 15 సంవత్సరాలు. చేతులు ఏముంది? కత్తి. ఇంకొక చేతులు ఏముందంటే అసభ్యానికి ప్రతీకగా నిలిచినటువంటి ఆ భయంకరమైన వీడియోస్ ని రాత్రంతా ఏం చేస్తారు అంటే క్రైమ్ వీడియోస్ చూస్తానని చెప్పాడంటే వాడు. లుక్ ఎట్ ద ఎక్స్పోజర్ ఆఫ్ ద విజ్డమ్, ద టెక్నాలజీ. ఎలాంటి ప్రపంచంలో మనం జీవిస్తా ఉన్నాము. మానవుడి యొక్క అవసరత జ్ఞానం కాదు, మానవుడి యొక్క అవసరత ప్రాముఖ్యమైనది ఈ లోకములో ఈ టెక్నాలజీ కాదు, ఇంకా డబ్బు కాదు, వినోదము కాదు, విజ్ఞానం కాదు. మానవుని యొక్క గ్రేటెస్ట్ నీడ్ ఏంటంటే మానవుని యొక్క గ్రేటెస్ట్ ప్రాబ్లమ్ ని తీర్చగలిగిన ఒక రక్షకుడు. ద గ్రేటెస్ట్ ప్రాబ్లమ్ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ సిన్ and the greatest need of mankind is a savior who can save from this greatest unsolvable problem which is sin. అందుకనే నేను ఎక్కడ స్టార్ట్ చేసిన అక్కడికి వస్తున్నాను. క్రిస్మస్ అనేది ఎందుకు గ్రేటెస్ట్ న్యూస్ ఈ ప్రపంచంలోనికి తీసుకొచ్చిందంటే క్రిస్మస్ దినాన ప్రపంచమంతటికి ఇవ్వబడిన గ్రేటెస్ట్ న్యూస్ అంటే a savior is born to save his people. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయన పేరు రక్షకుడు. యేసు క్రీస్తు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో, ఆయన ఏం చేశాడో ఒక చిన్న ఎగ్జాంపుల్ చేసి నేను ముగించేస్తాను. దయచేసి ఈ మాటలు చాలా శ్రద్ధగా వినండి. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు జక్కయ్య. ఈయన చాలా ధనవంతుడు, ఆస్తిమంతుడట. ఎందుకంటే ఆయన చేసే ఉద్యోగం ఏంటంటే చీఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. జస్ట్ ఇమాజిన్, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అంటేనే అదొక డ్రీమ్ జాబ్. కానీ ఆయన ఎవరంటే చీఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అట. కావలసినంత డబ్బు ఉంది, ఆస్తి అంతస్తులు ఉన్నాయి, కానీ తన యొక్క జీవితంలో సంతోషం లేదు, సమాధానం లేదు, తృప్తి లేదు. సమాజంలో ఒక స్నేహ సంబంధాలు ఏమీ లేవు, ఒంటరివాడు అయిపోయాడు. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ భూమి మీద జీవించిన కాలంలో ఆ ఊరి నుంచి దాటుకుంటూ వెళ్తున్నాడట. somehow he heard something. యేసు ప్రభువారు ఇటు వెళ్తున్నాడని ఆయనకి వినపడింది. వెంటనే ఆయన హృదయంలో ఒక ఆశ చిగురించింది. ఆ ఆశ ఏంటంటే he wanted to see who Jesus is. He wanted to see who Jesus is. యేసు ఎవరో అని చూడగోరెను. My friends, listen to this. This is the one question that's really shaking the whole world. ప్రపంచాన్ని కదిలించి వేస్తున్నటువంటి, అందరినీ కూడా ఒక్కసారి ఉలిక్కి పడేటట్టుగా చేస్తున్నటువంటి ఒకే ఒక ప్రశ్న ఎవరంటే హూ ఈస్ జీసస్? యేసు క్రీస్తు ఎవరు? ఈ ఒక్క ప్రశ్నకి ఎన్ని రకాల జవాబులు ఉన్నాయో సమాజంలో చెప్తాను వినండి. యేసు ఎవరు అని గనక వెళ్ళి అడిగితే కొంతమంది అంటారు ఆయన కేవలం ఒక మనిషి అని చెప్పేవాళ్ళు ఉన్నారు. యేసు ఎవరు అని అడిగితే కొంతమంది చెప్తారు ఆయన అమెరికా వాళ్ళ దేవుడు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. యేసు ఎవరు అని చెప్తే మనకు గాంధీ తాత ఎలాగో ఇజ్రాయెల్ ప్రజలకి, యూదులకు ఆయన వాళ్ళకు జాతిపిత లాంటి వాడు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. యేసు ఎవరు అని అడిగితే ఆయన సంఘ సంస్కర్త అని చెప్పేవాళ్ళు ఉన్నారు. యేసు ఎవరు అని అడిగితే ఆయన ఒక అద్భుతమైనటువంటి టీచర్ అండి, ఆయన బోధించినటువంటి బోధన ఇంకెవరు బోధించలేదు, అమోఘమైన బోధన చేసిన ఒక గ్రేట్ టీచర్ అని చెప్పేవాళ్ళు ఉన్నారు. యేసు ఎవరు అని అడిగితే మరికొంతమంది అంటారు ఆయన ఒక ప్రవక్త అని చెప్పేవాళ్ళు ఉన్నారు. యేసు ఎవరు అని అడిగితే అనేక అవతారాల్లో ఆయన కూడా ఒక అవతారము, ఒక మంచి దేవుడు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఆల్ దీస్ డైవర్స్ ఆన్సర్స్, in the midst of all these complex answers, the most important question, as Jackiah has desired in his own heart, is who is Jesus? జక్కయ్య స్టోరీలో నుంచే యేసు ఎవరో అని ఆయన ఎలా కనుగొన్నాడో మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. దయచేసి కొద్ది నిమిషాలు వినండి. ఆ విధంగా యేసు ఎవరో చూడాలని ఆయన ఇంటిలో నుంచి బయటకు వచ్చాడు, రోడ్డు మీద పరిగెడుతున్నాడు. అయితే ఫర్ హిస్ షాక్ అక్కడ వేల మంది జనం ఉన్నారు. ఈయనేమో చాలా పొట్టివాడట ఆకారంలో. ఏం చేయాలి? ఎగిరిగిరి చూడటానికి ట్రై చేశాడు,
తన వల్ల కాల, డిస్కరేజ్ అయిపోయాడు. నెక్స్ట్ టైం ట్రై చేద్దాంలే, మళ్ళీ ఇటు వస్తాడు కదా ఇంకొకసారి అనుకొని వెనక్కి వెళ్దాం అనుకుంటే తన మనస్సు అంటుంది ఏ జక్కయ్య, దిస్ మే బి ద లాస్ట్ ఛాన్స్. ఈ ఒక్క అవకాశాన్ని జీవితంలో నువ్వు మిస్ అయ్యావంటే యు మిస్ ఎవ్రీథింగ్. కాబట్టి ట్రై చేయి, వెళ్ళి చూడు అని మనస్సు తనను పురికొల్పింది. సరే, ఆఫీసర్ అయినా గాని ధనవంతుడైనా గాని చిన్న పిల్లోడ్లాగా చెట్టెక్కేసాడట. చెట్టెక్కి కొమ్మల చాటును దాక్కున్నాడు. యేసు ప్రభువు రోడ్డు మీద అలా వెళ్ళిపోతూ ఉంటే దూరం నుంచి అట్లా ఒక లుక్ వేద్దాం, అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఎవరికి కనపడకుండా దిగేసి చక్కగా ఇంటికి వెళ్ళిపోదామని ఆయన చెట్టెక్కి కూర్చున్నాడు. కానీ ఆయన ఆశ్చర్యం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు తిన్నగా ఆ దారిని వెళ్లకుండా ఆ చెట్టు కిందకు వచ్చి తిన్నగా కళ్ళు పైకెత్తి జక్కయ్య అని పేరు పెట్టి పిలిచాడట. గుండె జల్లుమంది. రెండవ మాట ఏంటో తెలుసా? నేను నీకోసమే వచ్చాను ఈ ఊరు, కిందకి దిగు, నేను నీ ఇంటికి రావాల్సి ఉన్నది అన్నాడు. నెవర్ ఎవర్ ఎక్స్పెక్టెడ్ దట్ ఆన్సర్. యేసు ప్రభు నుంచి జక్కయ్య అది ఎన్నడూ కూడా ఎక్స్పెక్ట్ చేయలా. నా కోసం వచ్చావా ప్రభా? ఆ పక్క వీధిలో ప్రెసిడెంట్ గారు ఉంటారు, ఇక్కడే మేయర్ గారు ఉంటారు, అటు ముందుకెళ్తే ఎమ్మెల్యే గారి ఇల్లు ఉంది, ఆ పక్క వీధిలో అక్కడ సెలబ్రిటీస్ అందరూ బంజారా హిల్స్ అంటారు దాన్ని. వీళ్ళందరిని వదిలేసి నా కోసం వచ్చావా అంటే ఎస్, ఇన్ సర్చ్ ఆఫ్ యూ ఐ కేమ్ హియర్ అని యేసు ప్రభు చెప్పాడు. వెంటనే జక్కయ్య జంప్ చేసి దిగేశాడు. యేసు ప్రభు ఇంటికి తీసుకెళ్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు అతనితో నడుచుకుంటూ వెళ్తుంటే వెనక నుంచి గుసగుసలు వినపడుతున్నాయి. ఏంటో తెలుసా? చీ, ఈయనేదో చాలా గొప్పవాడు అనుకున్నాం, పరిశుద్ధుడు అనుకున్నాం, గొప్ప దేవుడు అనుకున్నాము. ఈయనేంటండి ఒక పాపి అయినటువంటి వాడి ఇంటికి వెళ్తున్నాడు, వాడి బ్రతికేంటో తెలుసు కదా అని వెనక అందరూ మాట్లాడుకుంటున్నారట. ఎందుకో తెలుసండి, జక్కయ్య జీవితంలో అన్నీ ఉన్నాయి. డబ్బు ఉంది, కావలసినంత మంచి ఉద్యోగం ఉంది, గెజిటెడ్ ఆఫీసర్ క్యాడర్, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, మేడలు ఉన్నాయి, మిద్దెలు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, బండ్లు ఉన్నాయి. కానీ నా అనే వాళ్ళు ఎవరు లేరట తన జీవితంలో. డబ్బు 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 అని జలగలాగా పట్టి పీక్కొంటున్నాడు అందరినీ. భార్య కూడా విసిగిపోయి విడిచిపెట్టి వెళ్ళిపోయిందేమో తెలియదు. ఇంట్లో సమృద్ధిగా డబ్బు ఉంది, జేబులో క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. పిల్లలు ఏ విధంగా బ్రతుకులు పాడైపోయినాయో తెలియదు. ఇంట్లో భార్య లేదు, మాట వినే పిల్లలు లేరు. బయటికి వెళ్ళి పలకరిద్దాం, 4 మాటలు చెప్పేటటువంటి స్నేహితులు ఉన్నారంటే స్నేహితులు ఎవరు లేరు. అందరూ అతని పాపి అని వెలివేశారు. వెలివేయబడిన జీవితం, ఒంటరి జీవితం. ఆయన అరుస్తున్నాడు, కేకలేస్తున్నాడు, వినబడినటువంటి ఒక భాషలో తన బాధను చెప్పుకుంటున్నాడు. ఏంటో తెలుసా? అన్నీ ఉన్నాయి సార్, ఏమీ లేనివాడుగా ఒంటరి బ్రతుకుతున్నాను. యేసు ప్రభు గురించి ఎన్నో విన్నాను నేను. ఆయన చనిపోయిన వాడిని బ్రతికించాడట. ఆయన అనేక మంది భయంకరమైన పాపుల జీవితాలు మార్చాడట. ఆయన బోధన నేను విన్నాను. ఈరోజు ఆయన చూడాలని పరిగెట్టాను. ఆయన నన్ను వెతుక్కుంటూ వచ్చాడు, ఇంటికి తీసుకెళ్లిపోయాడు. ఈ విధంగా ఒక డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారేమో. ఎదురుగా యేసయ్య కూర్చున్నాడు, ఇటువైపు జక్కయ్య కూర్చున్నాడు. ఆయన పరిశుద్ధమైనటువంటి ముఖములో, ఆయన పరిశుద్ధమైన కళ్ళలోకి జక్కయ్య చూస్తా ఉన్నాడు. జక్కయ్యలో హృదయంలో మార్పు స్టార్ట్ అయిపోయింది. కళ్ళలో నుంచి నీళ్లు గారిపోతున్నాయి. ఒకసారి సడన్ గా లేచి నిలబడ్డాడు. యేసు ప్రభువు అన్నాడు, ప్రభువా, నా ఆస్తిలో సగభాగము నేను బీదలకు ఇచ్చేస్తున్నాను. నా ఆస్తిలో సగభాగము నేను బీదలకు ఇస్తా ఉన్నాను. నేను ఎవరి దగ్గర అయితే ₹1 అన్యాయంగా తీసుకున్నానో ప్రతి ఒక్కడి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కడి చేయి పట్టుకొని సారీ చెప్పి వాడికి 4 అంతలు నేను తిరిగి ఇచ్చేస్తానన్నాడు. ఆస్తులో సగభాగము బీదలకు ఇచ్చేసాడట. తర్వాత ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు, మ్యాక్ బుక్, రికార్డ్ మొత్తం తీసాడు, ఎక్సెల్ షీట్ ప్రింట్అవుట్ తీసుకున్నాడు. ఇంత పెద్ద బార్ వచ్చింది. ఏంటివి? ఎవరి దగ్గర అన్యాయంగా డబ్బులు తీసుకున్నాడో మొత్తం లిస్ట్ తీసుకున్నాడు, ఎక్సెల్ షీట్. వెళ్తున్నాడు, ఇంటింటికి వెళ్తున్నాడు, తలుపు కొడుతున్నాడు, ఆయన పిలుస్తున్నాడు, చేయి పట్టుకుంటున్నాడు, కన్నీళ్లతో సారీ చెప్తున్నాడు. అయ్యా, నీ దగ్గర 10,000 ఎక్కువ తీసుకున్నాను, ఇదిగో 40,000. అయ్యా, మీ దగ్గర 15,000 ఎక్కువ తీసుకున్నాను, ఇదిగో 60,000. అయ్యా, మీ దగ్గర 50,000 ఎక్కువ తీసుకున్నాను, ఇదిగో 2 లక్షలని ఆయన ఇచ్చేస్తా ఉంటే ఏమో పక్కోడు అనుకున్నాడంట, ఊరి నాయన, నా దగ్గర ₹1,00,000 తీసుకోవాల్సింది కదరా నువ్వు అనుకున్నాడంట. టాక్ ఆఫ్ ద టౌన్, ఆ పట్టణం అంతా కూడా గుప్పమనిపోయింది.
డబ్బు పిచ్చి పట్టినటువంటి జక్కయ్య మారిపోయాడు. పేదల పట్ల ప్రేమ ఎక్కడి నుంచి పుట్టింది సార్? సర్వీస్ అనే హార్ట్ ఈ లంచగొండికి ఎక్కడి నుండి వచ్చింది సార్? అన్యాయముగా లాక్కున్న వాడికి న్యాయం ఎవరు నేర్పించారు సార్? ఇదిగో నేను ఒక్కనే బ్రతికితే చాలదు, నాకు దేవుడిచ్చిన దాంతో అనేక మందిని బ్రతికించాలనే సామరస్యం ఎవరు నేర్పించారు సార్? జాగ్రత్తగా వినండి. ఇది నా శక్తి సామర్థ్యం వలన, నీ శక్తి సామర్థ్యం వలన అయ్యే పని కాదు. ఇది జక్కయ్య జీవితంలో ప్రేమకు, సేవకు, నీతికి, న్యాయానికి, తగ్గింపుతనానికి, ఇంకా ఇందాక మన సార్లు చెప్పారే అవన్నిటికీ మూలం అయినటువంటి యేసుక్రీస్తును, రక్షకుణ్ణి తన జీవితంలో తను తెలుసుకున్నాడు, తను కలుసుకున్నాడు, తన పాప జీవితాన్ని ఒప్పుకున్నాడు. ఆ రోజు నుంచి ఆయన జీవితం ఒక నూతనమైనటువంటి ఆరంభం స్టార్ట్ అయింది. నా ముగింపు మాటలను జాగ్రత్తగా వినండి. వై జీసస్ క్రైస్ట్ హ్యావ్ కమ్ టు దిస్ వరల్డ్? ఎందుకు అంటే అదే ప్యాసేజ్ లో ఒక మాట ఉంది, నశించిన దానిని వెదకి రక్షించుటకు. నశించిన దానిని వెదకి రక్షించుటకు. We are lost in our sinful nature. We are lost in this dark world. We are lost in this sinless or sinful, loveless world. అందుకని ఆయన అన్నాడు, చీకటిలో ఉన్న ప్రజలారా నేను మీకు వెలుగునివ్వడానికి వచ్చాను, ఎందుకంటే నేనే వెలుగును. ప్రేమ లేనటువంటి లోకములో ప్రేమను ఆయన జీవించి చూపించి ఆ సిలువ మీద ప్రేమకు అత్యధికమైనటువంటి ప్రతీకగా నిలిచినటువంటి ఆ సిలువ మీద ఆయన చూపించిన ప్రేమ, ఆయన చేతుల్లో మేకులు, ఆయన కాళ్ళలో మేకులు, ఆయన తలకి ముండ్ల కిరీటము, ఆయన శరీరం అంతా ఇనుప ముండ్ల కొరడా దెబ్బల చేత నాగటి చాలులు దున్నినట్లుగా దున్నబడింది. స్వరూపము లేని వాడిగా, సొగస్సు లేని వాడిగా, మనుషులు చూడలేనటువంటి వికృతమైన ఆకారముగా దేవాది దేవుడు సమస్త మానవాళి కొరకు ఒక అడ్డుకర్రకు, నిలువు కర్రకు వేలాడుతూ ఉంటే నిస్సహాయుడు అంది లోకం, చేతగాని వాడు అంది లోకం. నువ్వు దేవుడు అయితే దిగి మమ్మల్ని అందరినీ రక్షించవచ్చు కదా అని పిలిచింది లోకం. కానీ ఆయన నోరు తెరిచి మొట్టమొదటిగా పలికిన మాట అంటే తెలుసా? తండ్రి, వీరేమి చేయించినారో వీరెరుగురు, వీరిని క్షమించు. దట్ ఈస్ ద హైయెస్ట్ డిస్ప్లే ఆఫ్ లవ్, సాక్రిఫిషియల్, అన్కండిషనల్, ఇటర్నల్ లవ్. ప్రియులరా, రిజర్వాయర్ లో వాటర్ ఉంటేనే మన ఇంటి మీద ఉన్న ట్యాంక్ లోకి వాటర్ వస్తాయి. ఆ ఇంటి మీద ఉన్న ట్యాంక్ లో వాటర్ వస్తేనే మనం తిప్పే ట్యాప్ లో నుంచి వాటర్ వస్తాయి. అందరికీ ప్రేమ, త్యాగం, తగ్గింపు, సేవ, నీతి, న్యాయం అనే ఈ వాటర్ ఫ్లో అవ్వాలి మా ఇంట్లోకి, ఫ్లో అవ్వాలి మా సమాజంలోకి, ఫ్లో అవ్వాలి మా స్ట్రీట్స్ లోకి అని ట్యాపులు తిప్పుతున్నాం. కానీ ఆ పైప్ లైన్, ఎవరైతే నువ్వు, నేను, ఎంప్లాయీస్, సమాజం అనేటువంటి ఆ పైప్ లైన్ ఎండిపోయినటువంటి డ్రై పైప్ లైన్ లాగా అయిపోయింది. కారణం ఏంటో తెలుసా? పైప్ లైన్ కెనాట్ సప్లై వాటర్ ఆన్ ఇట్స్ ఓన్. ఇట్ నీడ్స్ connection with the reservoir, and that reservoir of love, service, holiness, justice, humility, light, love is Jesus Christ. ఎప్పుడైతే మానవ జాతి ఆయన కలుసుకుంటుందో, వారి పాపములకు క్షమాపణ పొంది తెగిపోయిన సంబంధాన్ని నెలకొల్పుకుంటుందో, ఆ ప్రేమ మనలోకి ప్రవహిస్తుంది. ఆ ప్రేమ మన జీవితాన్ని వెలిగిస్తుంది. That is the good news of Christmas. That is the essence of Christmas.